అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా ఇంట్లోనే ఫ్రూట్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా చిన్నతనంలో అమ్మ అయితే సీజన్లో దొరికే ఫ్రూట్స్తో ఇలా జామ్ చేస్తూ ఉండేది. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మ్యాంగో ఫ్రూట్ జామ్ రెసిపీని ఈరోజు షేర్ చేస్తున్నాను. దీన్ని బ్రెడ్ అండ్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ జామ్ చేసుకోవడానికి కలెక్టర్ కాయని వాడండి. పులుపు తక్కువగా ఉంటుంది కదా. కాయలు మరీ పచ్చివి కాకుండా కాస్త మగ్గినవైతే ఇంకా బాగుంటుంది. ఈ కాయల్ని చక్కగా నీళ్ళతో క్లీన్ చేసి తడి లేకుండా పూర్తిగా తుడిచేసి పైన తొక్కనంతటినీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ముక్కల్ని ఏదైనా కప్ సైజ్తో కొలుచుకొని వేసుకోండి. ఇలా కప్ సైజ్లో కొలుచుకుంటే మనం పంచదార కూడా ఎంత తీసుకోవాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నాకు ఇక్కడ 3 కప్పుల ముక్కలు వచ్చాయండి. వీటన్నిటినీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఎక్కడ కూడా మామిడికాయ ముక్క అనేది తగలకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నె లేదా ప్యాన్ని పెట్టుకొని ఈ పేస్ట్ అంతటిని వేసేయండి. తర్వాత ఏ కప్ సైజ్తో మనం ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పు సైజ్తో పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల ముక్కలకి 1.5 కప్పు పంచదారని వేశాను. కొన్నిసార్లు మామిడికాయ పులుపుని బట్టి కూడా పంచదార అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించాలి. పంచదార కరిగాక కాస్త పల్చగా అనిపిస్తుంది, కానీ ఇలా దగ్గరికి అయ్యి మనకి కడాయి నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే మనం ఉడికిస్తూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే చాలు, స్టవ్ ఆపేసేయండి. ఇది చల్లారేక చూడండి ఇంకాస్త చిక్కగా అయ్యి పర్ఫెక్ట్ జామ్ కన్సిస్టెన్సీ అయితే మనకి వచ్చేస్తుంది. దీన్ని ఏదైనా 8 కంటైనర్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా పిల్లలకి బయట జామ్స్ కాకుండా చక్కగా ఇంట్లోనే ఈ జామ్ని ట్రై చేసి పెట్టండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. అలానే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.